శ్రీమతి డొక్కా సీతమ్మ గారి సంక్షిప్త చరితము పెద్ద కథ మొదటి భాగం. రచన అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము. అది 18వ శతాబ్దము. తెల్లదొరల పరిపాలనా కాలము. స్వాతంత్ర్య సమర సమయం. కొందరు రావు బహదూర్ బిరుదు కొరకు అర్రులు చాచువేళ. ప్రాక్పశ్చిమ నాగరికతలు మేళవించు యుగము. ఆధునిక సనాతన నాగరికతల సంధికాలము. కర్మభూమి భరతఖండమున తెలుగుగడ్డపై వశిష్ట వైనతేయ గోదావరి నదీపాయల మధ్య లంకల గన్నవర గ్రామము. ఆ గ్రామము నడిబొడ్డున ద్వాదశ గోపాలములలో ఒకటైన వశిష్ఠ మహర్షిచే ప్రతిష్ఠింపబడిన రాజగోపాలస్వామి దేవాలయము. ఆలయమునకు ప్రక్కగా డొక్కావారి మండువాలోగిళ్లు. వాటిలో డొక్కా జోగన్న గారిల్లు. జోగన్నగారు మంచివారు, శాంతమూర్తి, మహాపండితుడు, పెద్ద రైతు. సీతమ్మగారు జోగన్నగారి ధర్మపత్ని, దైవాంశ సంభూతురాలు. 1841 సంవత్సరములో మండపేట గ్రామమున అనపిండి భవానీశంకరము నరసమ్మ పుణ్యదంపతులకు సీతమ్మగారు జన్మించిరి. పువ్వు పుట్టగనే పరిమళించనుగదా. బాల్యము నుంచి అతిథి సత్కారములు చేసెడిదామె. డొక్కా జోగన్నగారు పండిత సభకు వెళ్లిరి. తిరిగి వచ్చుచూ భవానీ శంకరంగారింట ఆగిరి. సీతమ్మగారు చేసిన మర్యాదలకు ఆనందించిరి. రూపురేఖా విలాసములను బట్టి మహజ్జాతకురాలిగా గుర్తించిరి. కొంతకాలమునకు పెద్దల ఆశీస్సులతో వేదవిహితముగా వారి వివాహము జరిగెను. సీతమ్మగారు సత్య, శాంత, దయాకరణాది సద్గుణశాలి అమ్మగా అపర అన్నపూర్ణ గా పేరు పొందినారు. జోగన్నగారిల్లు పాడి పంటలకు నిలయము. పాలకుండ, చల్లకుండలకు కాణాచి, ఉరగాయలకు పుట్టినిల్లు. ఆప్యాయత, అనురాగములకు పట్టుకొమ్మ. సీతమ్మగారికి అన్నదానము పుట్టుకతో వచ్చిన విద్య. అన్నము పరబ్రహ్మ స్వరూపము. మానవులకు ఆహారము ప్రాణాధారము. అన్నము శక్తిస్వరూపిణి. గీతాచార్యులు భగవద్గీతలో అహం వేశ్యానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః అని బోధించెను. జఠరాగ్నిని శాంతింపజేయునది అన్నము. అందుచే అన్ని దానములలో అన్నదానము గొప్పది. అన్నదానముతో మానవుని తృప్తిగా చాలు అనిపించవచ్చును. కృష్ణ భగవానుడు వైశ్వానరాగ్ని అని పేరుతో ప్రాణులు తీసుకును అన్నములోని అన్ని విశేషములు ఏమి కలవో అన్నిటినీ పచనక్రియ ద్వారా తాను స్వీకరించుచున్నానని చెప్పెను. అనగా అన్నదానము స్వయముగా భగవంతునికి చెందునని భావన. శుభాశుభ కార్యక్రమములకు దైవారాధన చేయునప్పుడు యజ్ఞయాగాది క్రతువులందు అన్నదానము చేయుట భారతీయుల ఆచారము. ఆ రోజులలో అన్నము అమ్ముకును ఆచారము లేదు. సంస్థానాధీశులు, జమీందారులు, కోటీశ్వరులు లెక్కకు మించి సత్రములు నిర్మించారు. వాటి నిర్వహణకు సిబ్బందిని నియమించారు. అక్కడ నిర్ణీత సమయములలో లెక్క ప్రకారము అన్నము పెట్టేవారు. ఆర్థిక అసమానతలను బట్టి గౌరవించేవారు. కుల మతములను పాటించేవారు. యజమానులు అహంకారపూరితులు, సిబ్బంది బాధ్యతారహితులు. అందుచే బాటసారులు నిరాధారణకు గురయ్యేవారు, ఇబ్బంది పడేవారు. అమ్మ సీతమ్మ అన్నివేళలా అందరినీ ఆదరించి ఓర్పుగా సహనముతో సమారాధన చేసెడిది. తృప్తిగా వేలాది మంది చాలమ్మా ఇంక వద్దు అనేవారు. ఆమె నుండి లేదు, కాదు, వద్దు, ఇప్పుడు కాదు అనే మాటలు వచ్చేవి కావు. రాజు, పేద, ఆబాలగోపాలము అన్ని కులములవారు, మతములవారు తృప్తిగా భోజనమును చేసెడివారు. సీతమ్మగారి వద్ద మాతృవాత్సల్యము పొందనివారు లేరు. అమ్మని మించిన దైవము లేదు. రారాజు దుర్యోధనుడు, పాండవాగ్రజుడు ధర్మరాజు కూడా దానము చేయుటలో కర్ణుడికి సాటిరారు. అక్రమార్జన ఉన్న వారింట భోజనము చేయరాదు. ఎంత గొప్పవారైనను ఆ ఫలితము ననుభవించక తప్పదు. జోగన్నగారిది కష్టార్జిత, ధర్మబద్ధమైన, దిరవ్యశుద్ధిగల ధనము. సీతమ్మగారు హస్తవాసి, చేతిచలువ, ధర్మచింతన గలదాత. అందుచేత ఆ రోజులలో సీతమ్మగారింటిని మించిన అన్నదాన సత్రములు మరేవీ లేవు. డొక్కా సీతమ్మగారిల్లు అన్నదానానికి అద్వితీయ అగ్రగామి. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైన నేమి ఖరము పాలు. భక్తి కలుగుకూడు పట్టెడైనను చాలు. విశ్వదాభిరామ వినురవేమ అతిథి దేవో భవ అభ్యాగతః స్వయం విష్ణుః. సీతమ్మగారికి భూదేవికున్న ఓర్పు గలదు. జోగన్నగారు ఆకాశమంత విశాల హృదయము కలవారు. అందరు యాత్రికులకు అన్ని వేళలా ఆప్యాయత, అనురాగము, కరుణ కురిపించిన తల్లి సీతమ్మ. అలుపులేని, విసుగు, విరామము ఎరుగని, సహనము గల సౌజన్యమూర్తి ఆమె. అత్యంత అడుగుపెట్టింది మొదలు ఆఖరి శ్వాస విడుచు వరకు అన్నదాన దీక్ష పరిపాలించినది ఆమె. పుట్టింటికైనా వెళ్లలేదు, యాత్రలైనా చెయ్యలేదు. మానవ సేవయే మాధవ సేవ. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దు గ్రామము లంకల గన్నవరము. చుట్టూ గోదావరి రేవులు, మధ్య మధ్య ఇసుక తిన్నెలు.
దుబ్బుల చాడవలు గోతులు, గోతుల్లో నీరు, బురద గుంటలు, పచ్చిక బయళ్ళు, ముళ్ల డొంకలు ఉండేవి. రహదారులు లేవు. ప్రయాణ సౌకర్యములు లేవు. విషసర్పములతో ప్రయాణము భయానకము. అమ్మ ఇంట దాహార్తులకు మంచినీరు, తరువాణితేట, మజ్జిగతేట లభించేవి. చంటిబిడ్డలకు ఆవుపాలు, వృద్ధులకు పండ్లరసములు ఇచ్చెడిది. 24 గంటలు అర్ధరాత్రి కూడా అన్నదానము చేసెడిది సీతమ్మ. పశ్చిమగోదావరి జిల్లా నుండి ఒక రాజుగారు నిండు చూలాలైన తన కుమార్తెను తూర్పుగోదావరి జిల్లా లోని తన ఇంటికి మేనాపై పురిటికి తీసుకువచ్చు చుండిరి. ఆమెక ఇంకనూ నవమాసములు నిండా లేదు. పురిటికి సమయము కాలేదు. ఒక రేవు దాటిరి. లంకల గన్నవరము వచ్చిరి. మరొక రేవు దాటవలెను. చీకటి పడుచున్నది. రేవు దాటదు. ప్రయాణము ముందుకు సాగదు. రాకుమారికి పురిటినొప్పులు మొదలైనవి. అచ్చట వైద్య సౌకర్యములు లేవు. రాజుగారు కంగారు పడిరి. మరో మార్గము లేక సీతమ్మ గారింటికి తీసుకువచ్చిరి. తన అమృత హస్తములతో రాకుమారికి తన ఇంట పురుడు పోసినది. పండంటి బిడ్డ కలిగెను. కరుణరసనారి రత్నం రాకుమారికి పద్యం పెట్టెను. చీర, సారెపెట్టి సగౌరవముగా సాగనంపెను. అన్ని దానములలో అన్నదానము గొప్పది. సేవాధర్మముతోడైన ఆదిశేషువు కైనను ఫలితము చెప్పనలవి కాదు. కారుమబ్బులు, కటిక చీకటి, ఉరుములు, మెరుపులు, పిడుగులు, పెనుగాలులు, భారీ వర్షము, ఉప్పొంగుతున్న గోదావరి, సుడిగుండాలు, పెద్ద పెద్ద కెరటాలు. అవతలిగట్టున ముసలివాడు పూర్తిగా తడిశాడు. చలితో వణుకుతున్నాడు. అర్ధరాత్రి అయ్యింది. ఆకలితో అలమటిస్తున్నాడు. శోష వస్తోంది. కొస ప్రాణంతో ఉన్నాడు. పంచప్రాణాలను కూడగట్టుకున్నాడు. సీతమ్మ తల్లి అనే ఆర్తనాదం చేశాడు. సీతమ్మ తల్లి విన్నది. చిన్న మూట, లాంతరు తీసుకున్నది. పడవ ఎక్కినది. జోగన్నగారు స్వయముగా పడవ నడిపినారు. వసుదేవుడు శ్రీకృష్ణుని యమునా నదిని దాటించినప్పుడు ప్రకృతి సహకరించినది. అటులనే సీతమ్మగారికి వాతావరణము అనుకూలించినది. అమ్మ ఆదరణతో నిమ్నకులస్థుడైన ఆ ముసలి వానికి అన్నము పెట్టినది. పొడి బట్టలు ఇచ్చింది. చుట్ట అగ్గిపెట్టె కూడా ఇచ్చెను. ఆ ముసలివాడు నెమ్మదిగా కోలుకొనెను. బతికి బట్ట కట్టెను. ఆ రోజులలో కుల, మత భేదములు హెచ్చు. అయినను కులము కన్న గుణము గొప్పది. మతము కన్న మానవత్వము మేలైనది. సేవకు అంటరాని తనము లేదు అని చాటిన సాధ్వీమణి సీతమ్మ. గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తి ఆఖరి క్షణము వరకు గజేంద్రుని పరీక్షించెను. సీతమ్మ తల్లి అడిగిందే తడవుగా ఆర్తులను ఆదుకునేది. సీతమ్మగారిల్లు నిత్య కళ్యాణము పచ్చతోరణము. సీతమ్మగారింటిలో ఎన్నో ఉపనయనములు, మరెన్నో వివాహములు, ఇంకెన్నో కాన్పులు, నామక్రమములు, లెక్కకు మించిన అన్నప్రాసనాలు జరిగేవి. ఏ దిక్కులేని వారికి సీతమ్మ తల్లే దిక్కు. ఆమె సహాయ సహకారులతో ఎందరో విద్యార్థులు చదువుకున్నారు. కవులను, కళాకారులను, పండితులను సన్మానించేవారు ఆ అభినవ సీతారాములు. ఉభయ గోదావరి జిల్లాలో అనేక దేవాలయములకు చెరువులు త్రవ్వించిరి. ప్రహారీలు నిర్మించిరి. ధ్వజస్తంభములు ప్రతిష్ఠించిరి. ల్యాండు సీలింగులు కాని, ఇండ్ల స్థలముల పట్టాలు కాని లేని ఆ రోజులలో వందలాది ఇండ్ల స్థలములను దానము చేసిరి. దానములు చేయుటలో ఆ దంపతుల చేతికి ఎముక లేదు. పిన్నల ఎడల ఆదరణ, పెద్దలయందు గౌరవము, భగవంతునిపై భక్తి గలిగిన పుణ్యదంపతులు వారు. అంటుమామిడి తోట 6 ఎకరములు ఇండ్ల స్థలములకు ఇచ్చిరి. దయాసాగరి సీతమ్మ. నెల్లూరు జిల్లాలో ధనగుప్తుడు అనే వజ్రాల వ్యాపారి ఉండేవాడు. అతను ఆగర్భ శ్రీమంతుడు, కోటీశ్వరుడు. కాని బిడ్డలు లేరు. అతను సీతమ్మగారి దర్శనము చేయదలచుకునెను. భగవంతుడు భక్తికి అధీనుడు. సీతమ్మగారు మానవ సేవయే మాధవ సేవగా గుర్తించినవారు. అనుక్షణము అన్నార్తుల జఠరాగ్నికి అన్నము హోమమును చేసి శాంతింపజేసెడివారు. సీతమ్మగారు నిజమైన భక్తురాలు. భగవంతుడు భక్తులకు అధీనుడు. కావున వజ్రాల వ్యాపారికి పుత్రోదయమైనది. అతనికి వరహాల శెట్టి అని పేరు పెట్టెను. కాని ఈ సీతమ్మగారి దర్శనము చేసుకునలేదు. వరహాల శెట్టికి చేతినిండా డబ్బు ఉండేది. చెడు స్నేహాలు చేసెను. సహవాస దోషమున చోరుడు, జారుడు, దుష్టుడు అయ్యెను. తండ్రి మాట వినువాడు కాదు. మ్రొక్కే వంగనిది మ్రానే వంగునా అని తండ్రి బాధపడెను. వరహాల శెట్టికి అన్నము పెట్టిన చేతిని నరుకు స్వభావము వచ్చెను. తండ్రిపై కోపగించెను. ఇల్లు వదలిపోయెను. గ్రామస్థులు కూడా వరహాల శెట్టిని గ్రామము నుండి వెడలగొట్టిరి. తిన్న ఇంటి వాసములు లెక్కబెట్టు వరహాల శెట్టిని ఏ గ్రామస్థులు కూడా ఆదరించలేదు. తెగిన గాలిపటమైనది అతని బ్రతుకు. బికారి అయ్యెను. దుర్మార్గమునకు మారుపేరు వరహాల శెట్టి. నిలువనీడ లేక తిరుగసాగెను. మార్గవశమున సీతమ్మ గారింటికి వచ్చెను. మృక్కు తీరినట్లు అయినది.
స్వేచ్ఛావాయువులు శ్వాసించెను. గోదావరి పవిత్ర జలముతో కాళ్ళు, చేతులు కడుగుకొనెను. సీతమ్మగారి బావి వద్ద స్నానము చేసెను. అమ్మ చల్లని చూపులతో పరిశుద్ధుడయ్యెను. దర్శన భాగ్యము వలన పరివర్తన వచ్చెను. అమ్మ అన్న ప్రసాదముతో పరిపక్వత సిద్ధించెను. అమ్మ హితముతో గుణవంతుడయ్యెను. దీవెనలతో బుద్ధిమంతుడయ్యెను. పశ్చాత్తాపపడి తండ్రి వద్దకు తిరిగి వెళ్ళెను. కుమారునిపై బెంగపడ్డ తల్లిదండ్రులు చేరతీసిరి, క్షమించిరి. వరహాలశెట్టి ప్రవర్తన సరళిలో మార్పు గమనించిరి, ఆనందించారు. వరహాలశెట్టి వ్యాపార మెలకువలు నేర్చుకునెను. సముద్ర రవాణా వ్యాపారమును కూడా చేసెను. తండ్రిని మించిన తనయుడిగా కీర్తి పొందెను. ఆనాడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రములో విశాఖ జిల్లాలో నర్సాపురం తాలూకా ఉండేది. పిఠాపురం ఎస్టేట్లో పలివెల ఠాణా ఉండేది. నర్సాపురం తాలూకా, పలివెల ఠాణాలో లంకల గన్నవరం గ్రామం ఉండేది. విశాఖ జిల్లా కలెక్టర్ గారికి పిల్లలు లేరు. ఎన్నో నోములు నోచిరి, వ్రతములు, పూజలు చేసిరి. పుణ్య నదులలో స్నానమాచరించిరి. జపతపములు, దానధర్మములు చేసిరి. తీర్థయాత్రలు చేసిరి. వైద్యము చేయించిరి. అయినను సంతానము కలగలేదు. కలెక్టర్ గారు సీతమ్మగారి దర్శనమునకు బయలుదేరారు. మార్గమధ్యంలో పిఠాపురం జమీందారుగారింట బస చేసినారు. కలెక్టర్ గారు జమీందారు గారిని కూడా సీతమ్మగారింటికి రమ్మనిరి. తన ఎస్టేట్లో తన కంటే ఒక ఆడమనిషికి ఎక్కువ పేరు ప్రతిష్టలు ఉండుట జమీందారుకు కిట్టదు. ఈర్ష్య, అసూయ, ద్వేషము గలవు. ఇంటి అనే ఈసడింపు గలదు. ఆడదనే అలుసు కూడా ఉన్నది. అయినను అత్యున్నత అధికారితో ప్రయాణమయ్యెను. అయిష్టముగా విధిలేక బయలుదేరెను. చీకటిపడిన సమయమునకు గన్నవరము వచ్చిరి. బాటసారుల వలె పొరుగింటి అరుగుపై పడుకునిరి. సీతమ్మగారి దర్శనకాంక్షతో కలెక్టర్ గారికి కడుపుమంట, కంటగింపులతో జమీందారుగారికి కంటిపై కునుకు వచ్చుటలేదు. నిద్ర పట్టుట లేదు. అమ్మ ప్రతిరాత్రి అన్ని అరుగులు చూసి అన్నార్తులను పిలిచి అన్నము పెట్టిన తరువాత విశ్రమించెడిది. అమ్మ వారిద్దరినీ పిలచినది. జమీందారు అనారోగ్యమనెను. పద్యపు కూరలతో జమీందారుకు భోజనము పెట్టెను. కలెక్టర్ గారు భక్తిగా అన్నప్రసాదము తీసుకునిరి. సీతమ్మ తల్లి కొసరి కొసరి వడ్డించినది. వారు తృప్తిగా కడుపారా భుజించిరి. అమ్మ ఆదరణతో జమీందారు అహంకారము మాడి మసైపోయెను. చల్లని చూపులతో అసూయ దగ్ధ మయ్యెను. కరుణతో కాఠిన్యము కరిగిపోయెను. జమీందారు పశ్చాత్తాపపడెను. అమ్మకు భక్తుడయ్యెను. కలెక్టర్ గారికి కాలక్రమములో సంతాన ప్రాప్తి కలిగెను. ఇంకా ఉంది. శ్రీమతి డొక్కా సీతమ్మ గారి సంక్షిప్త చరితము పెద్ద కథ 2వ భాగం త్వరలో. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు .com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మన తెలుగు కథలు .com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.